పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారాజ్కి వరద నీరు భారీగా చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఫెర్రీఘాట్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా ఉన్నటువంటి కృష్ణానదికి సంబంధించి భారీగా వరద నీరు చేరుకుంటుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా చూస్తే ఇప్పటికే భారీగా వరద నీరు దిగువకు చేరుతున్న తరుణంలో కూడా ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతాలు కూడా అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఫెర్రీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫెర్రీ వద్ద సంఘం చూస్తే కనుక వరద ప్రమాదానికి సంబంధించి కూడా ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద రావడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక ఎగువ ఉన్నటువంటి పులిచింతలకు సంబంధించినటువంటి ఏదైతుందో ఆ బ్యారేజ్ నుంచి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ లెవెల్ చూస్తే కనుక 53.34 మీటర్లుగా ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత లెవెల్ చూస్తే గతగా క్రమేపీ కూడా గంటకు కూడా పెరుగుతున్న తరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫ్లో చూస్తే గత పైనుంచి కూడా 3,34,770 ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో చూస్తే కనుక వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. 3,22,384 క్యూసెక్ల నీరు కూడా దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి దిగునున్నటువంటి పులిచింతల నుంచి కూడా భారీగా వరద నీరు రావడం, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ఫ్లో చూసాక గంటకు పెరుగుతున్న ధరలో 5,52,680 క్యూసెక్లు కూడా చేరింది. మరి కాసేపట్లోనే ఇక చూస్తే కనుక రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తారు అధికారులు. నదీ పరివాహ ప్రాంతాలను కూడా ఇప్పటికే అత్యవసర పరిస్థితి సంబంధంగా పూర్తిగా అలర్ట్ చేశారని చెప్పచ్చు. అత్యవసర పరిస్థితి కూడా పూర్తి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్కి కానీ రేపు ఏదైతే జిల్లా కేంద్రాలు ఏవైతున్నాయో వాటి వద్ద కూడా పూర్తిగా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా చూస్తే కనుక ఎవరైతే ఈతకు సంబంధించిన మత్స్యకారులు కానీ వీరు కానీ నదీ పరివాహ ప్రాంతాలు వెళ్ళొద్దు, చేపల పట్టాకి కూడా వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నటువంటి పశువుల కాపర్లు కానీ వీళ్ళు కానీ ఇక్కడ రావద్దని చెబుతున్నారు. ప్రధానంగా మనం ఉన్నటువంటి ఏరియా చూసినా ఫెర్రీకి సంబంధించినటువంటి ఘాట్లు ఏవైతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయని చెప్పొచ్చు. వరద నీటితో ఇంకా క్రమేపీ పెరుగుతున్న తరుణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రేపు చూస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్ వద్ద కూడా 5 మంది టీంతో కూడినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందం సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని వీరు కానీ మరేపు ఇక్కడ పర్యాటక శాఖ ఏదైతుందో ఇక్కడ భవానీ ఐలాండ్ సంబంధించినటువంటి పూర్తిగా ఈ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ కూడా అప్రమత్తమైంది. ఉన్నటువంటి జట్టీలు కానీ వీటిని కానీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చి కట్టి జాగ్రత్త చేసుకున్నటువంటి పరిస్థితి కనబడి ప్రజలంతా కూడా ఉన్నటువంటి ఓవరాల్గా ఏరియాకి సంబంధించి చూసుకునే కనుక ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రవాహం చూస్తే కనుక క్రమేపీ పెరుగుతూ ఉంది. కృష్ణమ్మ కూడా పరవళ్ళు తొక్కుతూ కూడా దిగువకు వెళ్తూ సముద్రంలో కలిసే పరిస్థితి ఉంది. దిగున్నట్టు ప్రాంతాలు చూస్తే కనుక అవనిగడ్డ కానీ మిగిలినటువంటి ప్రాంతాలు కూడా లంక గ్రామాలు ఏతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా చూస్తే కనుక పామరుకు సంబంధించినటువంటి లంక ప్రాంతాలు ఏతున్నాయో లంక గ్రామాలకు సంబంధించి సుమారు 20 లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా వరద సాయంత్రానికి కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెబుతున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సెలవులు కూడా రద్దు చేశారు. ఇప్పటికే పాఠశాలకు కూడా సెలవులు కూడా ప్రకటించినట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తిగా ప్రజలంతా కూడా వరద పట్ల అప్రమత్తంగా ఉన్నారని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ వంశీతో రాజు, సాక్షి టీవీ, పెర్రీ నుంచి.